తోటి కులగణన జనగణన తోటి కులగణన జనగణన కులగణన జరిపి స్థానిక సంస్థ ఎన్నికలు జనగణన కులగణన జరిపి స్థానిక సంస్థ ఎన్నికలు జనగణన కులగణన జరిపి స్థానిక సంస్థ ఎన్నికలు జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ లేదు. ఈ పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాము. గత 2-3 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సిపిఐ ఉన్న వాళ్ళు ప్రజా సంఘాలను కలుపుకొని సామాజిక న్యాయం వర్ధిల్లాలని చెప్పని, సామాజిక న్యాయం జరగాలని చెప్పని కోరుతూ రాజ్యాంగ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే విధానం పోవాలని, అలాగే కులగణనతోటి జనగణన కూడా జరిపి స్థానిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో జరపాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని ప్రాంతాలలో అంటే మండల స్థాయిలోనూ క్షేత్రస్థాయి పంచాయతీల్లో కూడా తగిన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సామాజిక న్యాయాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెబుతుంది, కానీ ఎక్కడ కూడా నిర్వహించడం లేదు. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సామాజిక న్యాయం జరపాలని చెప్పేసి మేము ఒక పక్క చెప్తున్నాము. అయినా సామాజిక న్యాయం ఒక ఉదాహరణకి ఒక నెల్లూరు నగర మేయర్ని ఎత్తుకుండి ఈరోజు ఆ గిరిజన మహిళ అని చెప్పేసి ఈ రెడ్డి గారులు అదే వీళ్ళందరూ కూడా మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం కూడా ఈరోజు ఆమెను పక్కన పెట్టి మాజీ మేయర్ని తీసుకొచ్చి తిప్పుతున్నారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్లను తీసుకుని తిప్పుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అందుకోసమే మేము కమ్యూనిస్టులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ సామాజిక న్యాయం జరగాలంటే ఈరోజు కమ్యూనిస్టులు ముందుకు వచ్చి ఈరోజు అందరినీ కూడా దళితుల్ని అందరినీ కూడా కలుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాటం మొదలు పెడుతున్నాము. రాబోయే రోజుల్లో దళితుల్ని ఐక్యం చేసి వాళ్ళని సర్పంచులుగా, వాళ్ళని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఈరోజు ఉంచాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా పోరాటం చేస్తున్నాము.